ओम या शिवानामरूपाभ्यां या देवीं सर्वमङ्गला नामस्तेजां यस्तेजां यस्तेजां पराभवा सुरपति वंदं सुंदर वृत्तं सुरजितमणि मकुटं प्रणवत देवं प्रकटिततालं षड्गरितालमिदं 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 कुङ्कुमवर्णधरं वेदजङ्गं मोदकास्तं प्रीतिसवनसबलं वेदजङ्गं मोदकास्तं प्रीतिसवनसबलं नयनत्रय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः ओम नमः शिवाय 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 सूत्रमे पंचमे जीवंचमे रहितमे प्रदंचमे भूतंचमे जंचमे लक्ष्मणचमे जीवाचमे दीर्घायत्मचमे रुद्रचमे संसाचमे सुदिनंचमे ओम गंगाय वनपदये नमः उग्राय वीराय नमः अग्रेवदाय गोमय वदाय नमः ज्ञानवस्थानाय नमः चम्बवे नमः यामवे नमः शंकराय नमः स्कराय नमः शिवाय तीर्थाय गोल्याय नमः पार्याय मार्याय नमः चौतराय आतयाय नमः लाद्याय षट्पाय भेन्याय नमः सृक्षाय प्रवत्याय नमः हिरण्याय प्रवत्याय नमः में भामाज में अम्बाज में अम्बाज में जयमाज में महिमाज में हरिमाज में वर्माज में द्रव्याज में वृद्धंज में वृद्धिश्च में सत्यंज में शुद्धाज में जगच्च में वनच्च में त्रिजच्च में गीराज में वैरिच्च में जनिच्च में जनिष्यवानच्च में सोक्तंच में सुगंच में विद्यंच में वैद्यंच में भोजंच में सुगंच में सुमनंच में बुद्धिश्च में कृत्यश्च में कृत्यश्च में मदिश्च में सुमनिश्च
षष्टमे षष्टमे वयष्टमे वयञ्चमे कामच्चमे कामच्चमे सौभदच्चमे भद्रच्चमे जयच्चमे भगच्चमे दवेञ्चमे गद्दाचमे दत्ताचमे क्षेमच्चमे कृतिश्चमे सम्मिच्चमे ज्ञात्रञ्चमे सोष्टमे प्रसोष्टमे लयञ्चमे अमृतञ्चमे जीवाच्चमे दीर्घायुष्मञ्चमे नमित्रञ्चमे सोषाचमे सुधिरञ्चमे भोर्चमे सुहृताचमे पयच्चमे सवेदिश्चमे सवेदिश्चमे कृष्णञ्चमे कृष्णश्चमे कृष्णञ्चमे जैत्रञ्चमे अद्भुतिश्चमे रागिश्चमे रागिश्चमे पुष्टञ्चमे पुष्टश्चमे प्रभुचमे बहुचमे भूयश्चमे पूर्णञ्चमे पूर्णधरञ्चमे कृतिश्चमे क्रियवाच्चमे अन्यश्चमे क्रियवाच्चमे यश्चमे विजाच्चमे यजाच्चमे वाजाच्चमे दिलाच्चमे भगवाच्चमे गोधुमाच्चमे मसराच्चमे प्रेमवच्चमे सामकाच्चमे निमलाच्चमे अश्वाच्चमे वृथिकाच्चमे गिरिताच्चमे वृताच्चमे धृताच्चमे वनस्पतिच्चमे हिरण्यच्चमे नामानि कृत्वा विवधन्यदास्ते प्रविद्वान्दरिदस्तदस्रः एवं विद्वान् अमृतः भवति बन्धाय यज्ञेन यज्ञमयजन्त देवा हे पार्वती हृदय वल्लभा चन्द्रमौळे भूतादिपा प्रमदनाथा गिरीशजा नमो भूतनाथ नमो देवदेवा नमो भक्तपाला नमो देव्यदेवा नमो भूतनाथ नमो देवदेवा జ్యోతి ఉన్నప్పుడే నువ్వు ఆ ఒత్తిని జాగ్రత్తగా చూసుకుంటావు, నూనెను జాగ్రత్తగా చూసుకుంటావు, ఆ మట్టి ప్రమితిని కూడాను జాగ్రత్తగా చూసుకుంటావు. లేకపోతే అంటే చెత్తగుడ్డలో పడేసింటాం, లేదంటే గంపలో ఏదైనా దీపం పడి ఉంటుంది, నూనె పడి ఒక డబ్బాలో ఉంటుంది, ఒత్తిడి పడి ఒకే గూట్లో ఉంటాయి, లేదంటే ప్లాస్టిక్ కవర్లో ఉంటాయి కదా. కాబట్టి జ్యోతి ఎవరప్ప ఇక్కడ అంటే ఎవరు? ఆత్మస్వరూపమే జ్యోతి. అదే పరమాత్మలో చేరుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనలో ఉన్నటువంటి జ్యోతి ఉన్నప్పుడే ఈ చర్మానికి, ఈ కళ్ళుకు, ఈ చెవులకు, ఈ వెంట్రుకలకు, ఈ ఎముకలకు, ఈ యొక్క నవరంధ్రాల్లో ఏర్పడినటువంటి ఒక మాంసపు శరీరము విలువతో ఉంటుంది. లేకపోతే ఉంటుందా? ఉండదు. కాబట్టి ఆ భగవంతుడు ఆయుష్ అనేటువంటి ఎంతవరకు పెట్టాడో తెలియదు, ఎప్పుడు తీసుకెళ్ళిపోతాడో తెలియదు. అటువంటి సమయాన్ని అది ఉన్నప్పుడు ఎలాగైతే నువ్వు కాపులాగా ఒక చీగడ్డు పెడతావో,
ఒక ఇటుకలో పెడతావో, ఒక గూట్లో పెడతావో, అలాగే నీలో ఆయన ఉన్నప్పుడు నీకు అనిపించింది సేవ కావచ్చు, అమ్మాలను చూసుకోవడం కావచ్చు, సాంఘికమైనటువంటి సేవలు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, ధర్మోపకార కార్యాలు కావచ్చు, ఏమి చేయాలన్నా కూడాను ఆ జ్యోతి వెలుగుతున్నప్పుడే చేయాలి. అందుకోసమే ఈ దీపదానం అనేటువంటిది ఎందుకు చెప్తారప్ప అంటే, ఒకరింట్లో దీపాన్ని వెలిగించేటువంటి నీకు ఆ పరమేశ్వరుడు 100,000 కాదు దీపాలు వెలిగేటువంటి శక్తిని మీ ఇంట్లో ఇస్తాడని. ఈ కన్ను లేకపోయింటే, ఈ దృష్టి లేకపోయింటే నువ్వు దీపం పెట్టేవాడు కాదు కదా. ఆ కళ్ళెచ్చిన దానికి కృతజ్ఞత భావంగా గుడిలో లేనటువంటి మబ్బులో ఉన్నటువంటి పరమేశ్వరుడు దీపకాంతులో వెలిగి జ్యోతిర్లింగమై మనకు దర్శనమిస్తాడు. ఇంతకు ముందు ఆయన ఒక తట్లో కూర్చున్నాడు, అభిషేకం చేసుకుంటా. ఇప్పుడు ఆయన వెనకాల ఆదిశేషుడు వచ్చి కూర్చున్నాడు. ఆయనకు వెనకాల నృసింహస్వామి. ప్రభావం అంటే ఎవరు కాదు, నరసింహస్వామి ప్రభావాన్ని. కాబట్టి చూడండి, ఒక గుడే ఏర్పడిపోయాడు. ఎవరు అనుకుంటే సాయంత్రం వరకు ఎవరు అనుకోలే. ఇప్పుడు ఇట్లా పోయి ఇట్లా వచ్చినా మొక్కను పోతారు. చూడండి, అందుకే శివారాధన అనేటువంటిది ప్రతి ఒక్కరూ చెయ్యాలి. పిల్లలకి ఇంట్లో ఇప్పుడు ఎక్కడ భేదభావం చూపించిందండి. చాలా వరకు ఈ కాలంలో ప్రచారం అయిపోయింది. మేము వెంకటరమణ స్వామి భక్తులు, నరసింహస్వామి వచ్చినా, మేము నరసింహస్వామి భక్తులు, శివుని గుడి వచ్చినా, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినా ఇవన్నీ నాకు అర్థం కాలే. కాబట్టి అటువంటి భావన ఏది పెట్టుకోవద్దు. అందులో ఉన్నది మాంసమే, అందులో ఉన్నది రక్తమే. ఇది కాకుండా వేరేది పెట్టింటే చెప్పు. నువ్వు ఆయన చెప్పాడు భగవంతుడు ఎక్కడైనా కదా, మనం పెట్టుకున్నాం. ఎందుకంటే కేవలం వర్ణన అనేటువంటి వచ్చినది జీవనాధారానికి ఉపయోగపడే పని, వృత్తి చేయడం కోసమే తప్ప ద్వేషించడం కోసము వేరే రకంగా కాదు. ప్రేమ అభిమానం అనేటువంటిది కుక్క పిల్లకు కూడా ఉంటుంది, కోడి పిల్లకు కూడా ఉంటుంది. అదే ప్రేమే నీ పిల్లల మీద చూపిస్తుంది. ప్రత్యేకంగా ఏమీ చూపించడం లేదు. భగవంతుడు కూడాను సమస్త ప్రాణి కోటిని సృష్టించిన తర్వాత ఒకే రకంగా చూస్తాడు తప్ప, అయ్యో నా దగ్గరకు మొక్కు ఇచ్చిన ఒక రకంగా, మొక్కలేని ఒక రకంగా చూడ్డా. ఆయన ఈ జన్మ ఆల్రెడీ రాశాడు. ఇప్పుడు చేస్తున్న పని నెక్స్ట్ జన్మకి డిసైడ్ అవ్వడానికి మాత్రమే. ఆల్రెడీ ఎగ్జామ్కి రిజల్ట్ వచ్చేసింది. ఇప్పుడు నువ్వు రాస్తున్నావే ఇవన్నీ కూడాను నెక్స్ట్ జన్మకి ఉపయోగపడతాయి. మనం ఏదో సంతానం కంటేనో, ఆస్తిపాస్తులు సంపాదిస్తానో, వాళ్ళు గొప్ప గొప్ప స్థాయిలో ఉంటేనో పుణ్యం అనుకుంటే పొరపాటే. అది 100% రాంగ్ స్టెప్ అది. ఎందుకంటే నీకంటూ కర్మ అనేటువంటిది ఇచ్చేశాడు. దాన్ని నువ్వు చేసుకోవడం పోతూ ఉండాలి. చేసుకోకపోతే ఏమవుతుందంటే నెక్స్ట్ జన్మ అనేటువంటిది డిసైడ్ చేసేస్తాడు. కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి ఇంత కార్యక్రమం కూడాను మీ చేతుల్లో శివశివాన్ని నీళ్ళు లేపించింది కూడాను అదే కారణమే. స్వామివారికి 2 నిమిషాల్లో ఒక శ్లోకం చెప్పేసి మనము మహామంగళారతి చేస్తాము. ఆ దీపాలు 108 పెట్టాం. 108 ఎందుకు పెట్టామయ్యా అంటే, మనిషి సృష్టి జన్మ అయిన తర్వాత 27 నక్షత్రాల్లో ఖచ్చితంగా పుట్టాలి. అది తప్ప వేరే ఆస్కారం లేదు. 4 పాదాలు ఉంటాయి. ప్రతి నక్షత్రానికి 4 పాదాలు. 27 నక్షత్రాలు. 27 అంటే 4 ఎంత అవుతుంది? 108 అవుతుంది. ఆ 108 నామాలే చట్టం ఇచ్చాము. కాబట్టి ఎలా పుట్టామో తెలియదు స్వామి. కర్మలైతే చేస్తూ ఉన్నాము, పాపం చేసామో పుణ్యం చేశామో, ఈ యొక్క 108 దీపాల జ్యోతులలో ఆ యొక్క పాపకర్మని దహించవే శివయ్యా అని చెప్పడానికి 108 దీపాలు వెలిగించడము జరుగుతుంది. ఇలాగే దేవాలయంలో ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి. ఈ రోజు ఎందుకు జనం వచ్చారు, మిగతా రోజులు ఎందుకు రావడం లేదో నాకైతే అర్థం కాలేదు కదా. కాబట్టి వీరుండే వాళ్ళందరూ దయచేసి రాండి. సమయాభావం ఈరోజు ఎక్కువైంది. మిగతా రోజులు ఇంతసేపు టైం తీసుకోము. ఎగ్జాక్ట్గా 8:30, 8:45 లోపలే ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉంటారు. 7 గంటల 7:20 నిమిషాలకే సహస్రనామ భజనలు ప్రారంభమయ్యాయి. మీకు ఎన్ని కష్టాలన్నా ఉండి దయచేసి రాండి. ఎందుకంటే పోతాయి, ఈరోజు ఉంటే రేపు పోతాయి. మేము ఎన్నో కష్టాలు పడిన వాళ్ళమే. ఈరోజు భగవంతుడు కష్టాలు పెట్టలే, వీళ్ళందరూ కష్టాలు పడిన వాళ్ళే. అందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరూ భగవంతుడు అలాగే పెట్టాడా? తీసుకుని వస్తున్నాడు కదా పైకి. ఎప్పుడు నువ్వు ఆయన పట్టుకుంటే. ఆయన చూడండి, ఏడుగడ్డ ఆంజనేయ బృందంలో ఒక సభ్యుడే రామాంజలి ప్రతిరోజు మెసేజ్ పెడతారు, రండి చోడేశ్వరి అమ్మవారి గుడికి రండి,
ఈ రోజు కథలు వినండి. 6:30 ప్రారంభం అవుతుంది. చదివేవాడి కన్నా బేజారుతున్నాం కానీ పెట్టేవాడికి కాదు. అది 4 సార్లు వస్తుంది, రోజు ప్రతిరోజు వస్తుంది. అట్లా మాకు ఎక్కడైనా పల్లెటూరులో కానీ ఎక్కడైనా మీ గుళ్ళో అవకాశం ఇస్తే మేమే తప్పకుండా వచ్చి భజనలు చేసి ఆడేమైనా సేవ చేయమంటే కూడా చేస్తాం. ఏదైనా పాత గుళ్ళలో మీ పల్లెటూరులో ఉంటాయి కదా, పిలిచండి, తప్పకుండా వస్తాము. వచ్చి మా ఇదే అయిపోయింది, అర్థమైపోయింది. జీవితంలో మనం సాధించలేక అంటే ఒక భగవంతుడికి సేవ చేయడం తప్ప ఏమీ లేదు. ఒక చెట్టు కొట్టేస్తాం కదా, 4 చెట్లు పెట్టే మార్గం కూడా ఎదగాలి. చూడండి ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. బస్ యాక్సిడెంట్లు, ట్రైన్ యాక్సిడెంట్లు, ఫ్లైట్ యాక్సిడెంట్లు. దాంట్లో మనోళ్ళు లేరు, అంతే. మనోళ్ళు లేరు కాబట్టి బాధ లేదు కదా. పిల్ల పేలిపోతా ఉంది అంటే అవన్నీ ఎంత బాధ అవుతుందో సంఘటన. అవన్నీ శివ వాడు కర్మ చేసింటాడు పోయి జన్మలో, దానికి అంత పెద్ద శిక్ష వేస్తావా? మన కుటుంబ సభ్యులు ఏమైపోవాలి? మనం ఎప్పుడో చూస్తుంది ఒకే కుటుంబం 3 కూతుర్లమ్మా, ఎంత బాధ అవుతుంది చెప్పండి. మనం పెంచుకుని కుక్కిపోతేనే బాధపడతామే, ఒక వ్యక్తి పోతే ఎంత బాధ అవుతుంది. కాబట్టి ఎవరికి ఇలాంటి సంఘటన జరగకుండా రాబోయేటువంటి 2026 సంవత్సరంలో అయినా అట్లాంటి దుర్ఘటనలో ఏమి మనం చూడకుండా ఎన్ని చూస్తున్నామో. కలిగే ప్రభావం అట్లే ఉంటుంది. రక్షించేవాడు ఎవరు లేరు, శివుడు తప్ప, విష్ణువు తప్ప, అమ్మ తప్ప ఎవరు కూడాను రక్షించేటువంటి వాళ్ళే. చూడండి ఇంతమంది ఉన్నారు ఇక్కడ, వీళ్ళెవరు అట్లా సంఘటనలు ఎదుర్కొనేటువంటి వాళ్ళే. కారణం ఇక్కడ జరుగుతున్నటువంటి నిత్య పారాయణం. నిజం, మన బస్సు పడినప్పుడు ఇదే మనం అనుకుంటే, ఎక్కడో మన పూజలో పడినప్పుడు ఇదే మాట చెప్తున్నాను. పడింటే చిన్న పిల్లలు కూడా ఏమి కాకుండా వాళ్ళు బయటకు వచ్చినారు అంటే వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలనే వాళ్ళని క్షేమంగా ఊరు చేర్చింది. కరెంట్ పోయిందండి. చూడండి బస్ బోతా పడి ఫోన్ మీద ఉన్నటువంటి వైర్ దానికి తగిలింది కదా. కాబట్టి ఏ రోజు ఎట్లో చెప్పలేమో. పిల్లలకు చెప్పండి, మీరు తెచ్చుకోండి. ఇంటి నుంచి పోయేటప్పుడు ఒక హనుమాన్ చాలీస్ చెప్పుకొని పోండి. బస్సు ఎక్కిన ఎప్పుడైనా ఒక హనుమాన్ చాలీస్ పెట్టుకోండి, లేదంటే ఒక విష్ణు సహస్రనామం చెప్పుకోండి. ఏదో ఒక స్తోత్రం చెప్పుకుంటూ ప్రయాణాన్ని దయచేసి కొనసాగించండి. అంటే ప్రారంభంలో మళ్ళా ఏం పాటలనే పెట్టుకోవద్దు. మీ ఎంజాయ్మెంట్ నేను వద్దని చెప్పను. ప్రారంభంలో ఒక ఊరి దాటే వరకు ఒక గ్రామ దేవతకు ఒక నమస్కారం వేసుకుంటూ క్షేమంగా వెళ్ళండి. ఆ అమ్మ మిమ్మల్ని ఈ గ్రామంలో తెచ్చి తప్పకుండా చేస్తుంది. ఇది నా విశ్వాసం, నమ్మకం. సరేనా? జై శ్రీరామ్. ఇటువంటి గంధపడం కూడా వస్తుంది. అంటే ఉపచారం కదా, ధూపం, దీపం, నైవేద్యం, మంత్రపక్షం, అప్పుడు గంధపడం వస్తుంది. చెప్పేసి ఓం భగవనేభ్యో భగవనేభ్యో భగవదేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో సద్గురుభ్యః కృతజ్ఞ నీరాజనం సమర్పయామి. నైవేద్యం పెట్టినాను సార్. ప్రోక్షావహిత్వా ప్రారంభే శ్రీ భవాని శంకర స్వామి దావిత్యర్థం రామాయణ సేవాబోధాయేన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాణనే రామాయ రామభద్రాయ రామచంద్రాయ స్వస్తి భవాని శంకర స్వామి దావిత్యర్థం మహాభారత సేవాబోధాయేన. ఇక్కడ దుష్యంతుడు శకుంతల దుష్యంతుని రాజ్యానికి వెళుతుంది. అక్కడ శకుంతల దుష్యంతుడితో అనేకమైనటువంటి ధర్మ విషయాలను, వివాహ విషయాలను, భార్యాభర్త సంబంధాలను అక్కడ మాట్లాడడం అనేటువంటి జరుగుతుంది. అంతకుముందే దుష్యంతుడు శకుంతలను గంధర్వ వివాహం చేసుకుని ఉంటాడు. ఆమెకు ఒక కుమారుడు పుడతాడు. మళ్ళీ తీసుకుపోతానని చెప్పింటాడు దుష్యంతుడు. చాలా కాలం వరకు, దాదాపుగా 12 సంవత్సరాల వరకు అతని ఆశ్రమానికి రాడనమాట. శకుంతలాన్ని తీసుకుపోవడానికి ఆమెకు ఒక కొడుకు కూడా పుట్టింటాడు. అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలైనటువంటి కొడుకును పుట్టింటాడు. అప్పుడు కణ్వ మహర్షి వెళ్ళి ఏం చెప్తాడంటే, నువ్వు పుట్టినింటికి వెళ్ళమ్మా, ఎలాగా గంధర్వ వివాహం అయిపోయింది, నువ్వు పుట్టినింటికి వెళ్ళి
అక్కడ దుష్యంతునితో అత్తగారింటికి వెళ్ళి అక్కడ దుష్యంతునితో నువ్వు చెప్పు, ఈ విధంగా నాకు నీకు గంధర్వ వివాహం జరిగింది, నన్ను ఏలుకోమని చెప్తే అప్పుడు శకుంతల అనేకమైనటువంటి ధర్మాలను చెప్తుందన్నమాట. భార్య అంటే ఎవరు, భర్త అంటే ఎవరు, తర్వాత కుమారుడు అనేటువంటి ఎవరు, అద్దంలో ముఖాన్ని చూసుకున్నట్టుగా భార్య యందు పుట్టిన కొడుకును చూసి పుణ్యాత్ముడు స్వర్గాన్ని పొంది ఆనందించినట్లుగా భర్త ఆనందిస్తాడు అని చెప్తుందన్నమాట. వేసవి ఎండకు తప్పించిపోయిన జనులు నీళ్లతో ఆనందించినట్లుగా మానసిక వ్యాధితోనూ శారీరక వ్యాధితోనూ బాధపడుతూ ఉన్న వారు తమ భార్యల దగ్గరుంటే ఆనందంగా ఉంటారంట. ఎటువంటి రోగాలు ఉన్నప్పటికీ కూడా భార్యలు ఉన్నారనుకోండి, భర్తలు చాలా ఆనందంగా ఉంటారంట. దరిద్రులు ధనము దొరికితే సంతోషించినట్లుగా ప్రవాసం చేసే కృషించి దైన్యంతో మాసిన బట్టలతో తిరిగి వచ్చిన పురుషులు తమ భార్యలను చేరుకోగానే వాళ్ళు ఆనందిస్తారంట. ఈ విధంగా అద్భుతమైనటువంటి భార్యాభర్తల సంబంధాన్ని ఇందులో చెప్పడం అనేటువంటి జరిగింది. మరి ఇంతమంది మనం కలిసి ఈరోజు కార్తీక మాసం చివరి రోజులో అమావాస్య తిథి రోజు అద్భుతమైనటువంటి తిథి రోజు ఈ విధంగా రుద్రాభిషేకాన్ని జరుపుకోవడం మనం పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యము, ఇక్కడ చేసినటువంటి పుణ్య కార్యాల యొక్క ఫలితము. కార్తీక మాసానికి మించినటువంటి మాసం లేదు, శివుని మించినటువంటి భగవంతుడు లేడు, ఆ విధంగా మనసును మించినటువంటి క్షేత్రం లేదు, శరీరాన్ని మించినటువంటి క్షేత్రం ఇక్కడ లేదు. కాబట్టి గాయత్రి మంత్రం అనేటువంటిది లేదు. కాబట్టి ఇట్లాంటి అద్భుతమైనటువంటి కార్యానికి వేదికగా మన చౌడేశ్వరి గుడి ఉండడం, ఈ రోజు స్వామివారు మనకు దొరకడం, ఆయన బెంగళూరులో చాలా బిజీగా ఉంటారు, ఈ రోజు దొరకడమే అదృష్టం మనకు. అనేకమైన ఈ విధంగా మంచి ఉపచారాలు చేసి అనేకమైనటువంటి పూజలతో మనల్ని కూడా సంతుష్టిని చేశాడు. మరి వాళ్ళందరికీ ఒక్కసారి గట్టిగా ఓం నమ శివాయ, హర హర ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హరి ఓం స్వస్తి దేవదేవోత్తరస్య రావణ దర్ప వినాశకరి తత్ప్రణమామి సర్వ సుగంధ సులేపిత కనక మహామణి భూషిత హరిపతి